ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ధురంధర్ 2 చిత్రం రీసెంట్ గానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్ఫ్లిక్స్ ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్ లో ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో అంతకు మించిన రేంజ్ ఓటీటీలో కూడా వచ్చింది. థియేటర్స్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1850 కోట్ల రూపాయలు గ్రాసులు వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్స్ లో ఈ చిత్రం రన్ అవుతూనే ఉంది. బుక్ మై షోలో గడిచిన 24 గంటల్లో 12,000 టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా 4 గంటలు విడివి ఉన్నటువంటి సినిమాని థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారంటే సాధారణమైన విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ధురంధర్ 2 చిత్రానికి సరికొత్త చిక్కు ఒకటి ఎదురైంది. ఢిల్లీ హైకోర్టులో ఈ చిత్రంపై ఒక పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాలో సాయుధ దళాల కార్యకలాపాలు వివరాలు బహిర్గతం చేశాయని, ఇది దేశ భద్రతకు ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉందని సశస్త్ర సీమా బల్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దీపక్ కుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా కల్పిత కథనే అయ్యుండొచ్చు, కానీ భద్రతా దళ సిబ్బంది లేవనెత్తిన ఈ అంశాన్ని అంత తేలికగా తీసుకునేది లేదని హైకోర్టు చెప్పుకొచ్చింది. ఈ ఆరోపణల నిజానిజాలేంటి విచారణ చేపట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ బోర్డుపై హైకోర్టు ఆదేశించింది. మరి సెంట్రల్ బోర్డు ఏమని వివరిస్తుందో చూడాలి. నిజానికి ధురంధర్ 2 చిత్రం కల్పిత కథనే, కానీ పూర్తి స్థాయి కల్పిత కథ మాత్రం కాదు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని దానికి ఫిక్షన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భద్రతా దళాలు రెండు దేశాల్లో ఎలా పనిచేస్తున్నాయి, పొలిటికల్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, ఇండియన్ ఆర్మీలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు వంటి అంశాలు ఈ చిత్రంలో చూపించారు. అందుకే ఇప్పుడు నేరుగా సిబిఎఫ్సి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒక సినిమాని ఉన్నట్టుగా చూపించాలంటే మాత్రం అడ్డంకులు రావడం సహజమే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.